నమస్తే టారా ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ సమస్యలు ఏవైనా కానీ అంటే మీ ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ భగవంతుడి ద్వారా మనకు వస్తున్న పరిష్కారాలు ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అంటే మన ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ మనకి దేవుడు ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తున్నాడు, ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇక్కడ నేను గైడెన్స్ కోసం బాబా కార్డ్స్, ఏంజిల్ కార్డ్స్, ఇక్కడ గాడెసెస్, గాడ్స్ అండ్ గార్డియన్స్, ఆరికల్ కార్డ్స్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు గైడెన్స్ వస్తుంది కదా, అసలు ఈ గైడెన్స్ మనకి దేవుడు ఎందుకు ఇచ్చినాడు అనేది టారో ద్వారా మనం క్లారిఫై చేసుకుందాం. అగైన్ ఇట్స్ ఏ కలెక్టివ్ రీడింగ్. సో ఇక్కడ ఇంకేం పైల్స్ ఏం పెట్టట్లేదు నేను. సో మనం అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే మనం బాబా కార్డ్స్ నుంచి గైడెన్స్ తీసుకుందాం. ఫస్ట్ మనం అన్ని కార్డ్స్ నుంచి గైడెన్స్ తీసుకొని ఆ తర్వాత మనకి కార్డ్స్ ఎందుకు వచ్చినాయి అనేది టారో ద్వారా మనం క్లారిఫై చేసుకుందాం. బాబా కార్డ్స్ నుంచి మనకు వస్తున్న ఫస్ట్ కార్డ్ ఏంటంటే ఫేస్ రియాలిటీ, స్టాప్ రన్నింగ్ ఆఫ్టర్ అ మ్యారేజ్, ఇట్స్ అన్ ఇల్యూజన్. సో ఏదన్నా కానీ మనం భ్రమలు వెనకాల పరిగెత్తడం వద్దు, పరిగెత్తడం ఆపేయండి. ఏదైతే నిజం ఉందో దాన్ని నిజాయితీగా ఎదుర్కోండి. అంతేగాని భ్రమలు వెనకాల వెళ్తూ ఇదే నిజం అనుకొని మిమ్మల్ని మీరు ఆ భ్రమలో ఉంచుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి. మీరు ఎప్పుడైతే రియాలిటీని ఫేస్ చేస్తారో ధైర్యంగా, అప్పుడు మీ సమస్యలన్నీ ఆగిపోతాయి. అంటే అప్పుడు మీ సమస్యలకి మీరు పరిష్కారాలు ఎత్తుక్కోగలుగుతారు. ధైర్యంగా మనం ఎదుర్కోవాలి సమస్యల్ని. అంతేగాని మనం భ్రమల్లో ఉండిపోయి ఆ భ్రమే నిజమని మనల్ని మనం మభ్యపెట్టుకొని మనం మభ్యపెట్టుకుంటే ఏమొస్తుంది? ఏ రోజుకైనా కానీ మనం ఆ రియాలిటీని ఫేస్ చేయాలి. తప్పించుకుంటామేమో, మహా అయితే ఒక రోజు, 2 రోజులు, ఒక నెల అలా తప్పించుకోగలుగుతామేమో, కానీ అల్టిమేట్గా మనమైతే వీ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ. అదే చెప్తున్నారనమాట బాబా. ఏదైతే మీరు ఒక ఎండమావులు అంటారు కదా, అక్కడ నిజంగానే నీళ్ళు ఉండవు, కానీ మనకి ఈ సన్ రిఫ్లెక్షన్ వల్ల మనకు అక్కడ నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది. సో అలాంటి భ్రమల వెనుకలు మీరు పరిగెత్తద్దండి. అలా పరిగెత్తడం ఆపేయండి. అది జస్ట్ భ్రమ. మీరైతే రియాలిటీలోకి రండి. నిజం ఏంది, మనం దీన్ని ఎదుర్కొని దీనికి ఒక అంతాన్ని ఇవ్వాలి అనే దానిపైన మీ ఆలోచన పెట్టండి అని చెప్తున్నారు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి ఆల్ ఈజ్ వెల్ వస్తుంది. సో అంత మన మంచికే. ఒక అసెండెడ్ మాస్టర్, ఇప్పుడు బాబా ఒక అసెండెడ్ మాస్టర్ అనమాట, ఆయన ఒక గురువు. సో అలాంటి ఒక గురువు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు అంట. సో బాబా కార్డ్స్ నుంచి అయితే మనకి వచ్చినాయి. నెక్స్ట్ ఏంజిల్ ఆన్సర్స్ నుంచి నేను కార్డ్స్ తీసుకుంటాను. ఓకే, ఫైనల్గా తీసుకుందాం ఏంజిల్ ఆన్సర్స్ నుంచి. ఎందుకంటే మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అప్పుడు ఏంజిల్ ఆన్సర్స్లో మీరు అనుకోవచ్చు. అప్పుడు ఏంజిల్ ఆన్సర్స్లో మనకి ఏమొస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు కదా. నెక్స్ట్ మనం గాడెస్, గాడ్స్ అండ్ గార్డియన్స్ నుంచి తీసుకుందాం. సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో గైడెన్స్ ఏమొస్తుంది? ఓకే, సేక్రెడ్ కాంట్రాక్ట్స్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్. ఇక్కడ సేక్రెడ్ కాంట్రాక్ట్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఐసిస్ కార్డ్ వచ్చింది. మనకి చాలా వరకు మన రిలేషన్షిప్స్ ఎట్లుంటాయంటే కార్మిక్ రిలేషన్షిప్స్. వీళ్ళతో మనకి కృత జన్మల నుంచి ఏదో ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి మనం రుణపడిపోవడమో, లేకపోతే వాళ్ళు మనకి రుణపడిపోవడమో, పూర్వజన్మ శత్రువు ఈ జన్మలో మనకి పుత్రుడిలాగా పుడతాడు, పునాది నరకాల నుంచి తప్పిస్తాడు అంటారు కదా. అంటే అప్పుడు శత్రుత్వం ఉన్నింది, అప్పుడు భయంకరంగా ఒకరితో ఒకరికి మాటలు లేకనో లేకపోతే గొడవలు అవుతూనో ఉంటాయి. సో అలాంటి వాళ్ళని ఒక ఫ్యామిలీలోకి తీసుకొని వచ్చి పడేసి అక్కడి నుంచి రెస్పాన్సిబిలిటీస్ డెవలప్ అవుతాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్తో మనం ఏంటంటే ఇక్కడ చాలా యునైటెడ్గా ఉండాల్సిన పరిస్థితుల్లో ఉంటామన్నమాట. పూర్వజన్మ ఆ వాసనలు ఏమన్నా కొన్ని ఉంటే ఈ జన్మలో కూడా కొంచెం ఆ వైర్యం అనేది ఉంటుంది. లేదు అంటే ఆ సఖ్యతతో మనం ఎవరినైతే ఆ కృత జన్మలో హింసించామో, బాధించామో వాళ్ళని మనం ఈ జన్మలో ఫుల్గా మన సేవ ద్వారా కావచ్చు, లేకపోతే మనం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి మనం చేయాల్సింది చేసి ఆ రుణాన్ని ఈ విధంగా మనం తీర్చుకుంటామన్నమాట. సో అలాంటి సేక్రెడ్ కాంట్రాక్ట్స్ అయితే ఈ జన్మలో మీకు ఉన్నాయి. అండ్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చింది. సో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏదో మన లైఫ్లో తెలియని చేంజెస్ అయితే జరుగుతున్నాయి.
ఇక్కడ చూసారా ఫేస్ రియాలిటీకి మనం ఫస్ట్ కార్డ్ ఇక్కడ సీక్రెట్ కాంట్రాక్ట్స్ వచ్చినాయి. కాబట్టి మనం ఎవరు ఎలా మనతో బిహేవ్ చేస్తున్నారో అది నిజం, లేదు ఏ సిచ్యువేషన్ మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో అది నిజం. సో దాన్ని అలానే తీసుకుందాం, దాన్ని మళ్ళా మసిపూసి మారేడుకాయలు చేయడం వద్దు. ఎందుకంటే అది మనకి క్రిత జన్మల నుంచి కొన్ని జన్మల నుంచి మనతో పాటు ట్రావెల్ అయ్యి వస్తుంది. సో మనం ఈ జన్మతో అన్న దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. కార్మిక్ సైకిల్స్ని మనం బ్రేక్ చేయకపోతే ఒక లింక్కి ఇంకొక లింక్, ఇంకొక లింక్కి ఇంకొక లింక్, ఇట్లా లింకులు వేసుకుంటూ పోతే ఎప్పటికి ఆగుతుంది? అది ఎక్కడో ఒక చోట ఈ లింక్ అయితే బ్రేక్ అవ్వాలి. సో ఏదో ఒక జన్మలో దీనికైతే ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకని యూ హ్యావ్ టు ఫేస్ ది రియాలిటీ. ఇలాంటి కాంట్రాక్ట్స్ అనేటివి మీకు ఉన్నాయి. ఇక్కడ బ్లడ్ లైన్ హీలింగ్ కూడా జరగాలి. కొంతమందికి వాళ్ళ యాన్సిస్ట్రల్ బ్లడ్ లైన్ హీలింగ్ అంటే మన పూర్వీకులు ఏదో చేసి అది మన ఫ్యామిలీలో రన్ అవుతూ వస్తూ ఉంటుంది. సో మనం ఏంటంటే అందుకనే అమావాస్య రోజు పెద్దవాళ్ళకి మనం తర్పణం మొదలడం కానీ, వాళ్ళకి మనం సేవ చేసిన మనము దేవతల్ని మనం ఎంత ఇదిగా ఆరాధిస్తామో, ఎంత ఇదిగా పూజిస్తామో, మన పూర్వీకుల్ని కూడా మనం అంత ఇదిగా పూజించినప్పుడు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, వాళ్ళకి చేయాల్సింది మనం చేసినప్పుడే వంశవృద్ధి కానీ, వంశంలో తరతరాలుగా వస్తున్న దోషాలు కానీ, కొంతమందికి సర్పదోషాలు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటివన్నీ పోవాలంటే మన యాన్సిస్టర్స్ ఎప్పుడైతే వాళ్ళు మనం చేసే దాంతో వాళ్ళు చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారో అప్పుడు మనకి ఇలాంటి ఫ్యామిలీలో రన్ అవుతున్న దోషాలు కావచ్చు, పీడలు కావచ్చు, ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకనే ఆ బ్లడ్ లైన్ హీలింగ్ అనేది జరగాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో ఆల్ ఈజ్ వెల్, అంతా మంచిగా జరుగుతుంది. అందుకనే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో మనకు ఆ ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ఈ కార్డ్స్కి టారో ద్వారా మనం క్లారిఫికేషన్ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫేస్ రియాలిటీ, ఆల్ ఈజ్ వెల్, ఐసిస్, పర్సిఫోన్, ఈ కార్డ్స్ ఎందుకు వచ్చినాయి? ఫస్ట్ ఫేస్ రియాలిటీ అనే కార్డ్ ఎందుకు వచ్చింది? టారో ద్వారా మనకు వస్తున్న క్లారిఫికేషన్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. బాబా ప్లీజ్ గైడ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. 3 of Wands. సో ఇక్కడ ఫేస్ రియాలిటీ ఎందుకు వచ్చిందంటే కొంతమందికి మనం ఏదైతే చూస్తున్నామో ఇదే నిజం, మనకి ఏదైతే అనిపిస్తుందో ఇదే నిజం అనేది మన ఫీలింగ్ ఉని ఉండొచ్చు. మనం ఏదైతే చూడాలనుకుంటామో అదే చూస్తున్నాం. బియాండ్ దట్ మనం చూడడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఏదైతే చూస్తున్నారో అది నిజం కాదు, దానికి మించింది ఇంకేదన్నా ఉండిండొచ్చు. ఎక్కడి వరకు చూడగలుగుతారు? మనకి వీలైనంత వరకు మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నిలబడుకున్నామంటే ఆ పరిసరాలు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి ఎంతైతే కనిపిస్తుందో అక్కడి వరకే చూడగలుగుతాం. 10th ఫ్లోర్కి వెళ్తే మనకి ఇంకా వైడర్ ఏరియా కనిపిస్తుంది. అదే 24th ఫ్లోర్లోకి వెళ్తే ఇంకా పెద్ద ఏరియాని మనం కవర్ చేయగలుగుతాం. సో నువ్వు ఎంతవరకు చూడాలనుకుంటావో అంతవరకు చూసి ఇదే నిజం ఆగిపోవద్దు. ఆ కుచిత మనస్తత్వం వద్దు. ఇంకా విస్తరింపజేయి, ఇంకా విస్తరించు, ఇంకా బియాండ్ నీ బౌండరీస్ ఏవైతే సెట్ చేసుకున్నావో, ఈ రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నావో నిన్ను నువ్వు బంధించుకున్నట్లు అది కాదు. నీ బౌండరీస్ని అయితే విస్తరించు. ఓపెన్ యువర్ బౌండరీస్ సో దట్ నువ్వు ఇంకా వైడర్ రీజియన్ని మీరు చూడగలుగుతారు. ఎక్స్పాన్షన్ ఉంది, గ్రోత్ ఉంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు కదా, మనకి డార్విన్ రూల్ మనం స్కూల్లో చదువుకున్నాం. ఎవరైతే బలవంతుడో వాడే అల్టిమేట్గా జీవించబడతాడు. వాళ్ళే దేంట్లైనా కానీ విన్ అవుతారు. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ విల్ సర్వైవ్, ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. సో అలా ఏంటంటే నువ్వు స్ట్రాంగ్ అవ్వు, నువ్వు ఫిట్ అవ్వు, నీ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు నీ పునాదుల్ని బలపరుచుకోవడానికి నువ్వు ఏదైతే చూస్తున్నావో దాని వరకే ఆగిపోకుండా నీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకో. సో నీకు ఎప్పుడైతే నీ నాలెడ్జ్ పెరుగుతుందో, కొన్ని కాంటాక్ట్స్ పెరుగుతాయో, కొత్త వాళ్ళతో కలవడం కానీ, కొత్త వాటి గురించి తెలుసుకోవడం కానీ, ఇలాంటివి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు నాలెడ్జ్ పెరుగుతుంది, విజ్డమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతుందో మనం పెద్దగా ఆలోచించగలుగుతాం అనమాట. ఆ కుచిత మనస్తత్వం ఉండదు.
సో దేన్నైనా మనం క్షమించగలుగుతాము, మనం ఎదుగుతాం అన్నమాట. ఒక విధంగా నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఈ ఈ ఈ స్మాల్ థింకింగ్ నుంచి బయటికి రా అని చెప్తున్నారనమాట. అందుకని అక్కడ ఫేస్ ద రియాలిటీ వచ్చింది. ఆల్ ఈజ్ వెల్ ఎందుకు వచ్చిందో చూద్దాం. సో 2 కార్డ్స్ వచ్చినాయి. నాకైతే జడ్జిమెంట్ కార్డ్ కనిపిస్తుంది. చెప్పాను కదా మనకి కార్మిక్ రిలేషన్షిప్స్ హైరోఫాంట్. సో ఆల్ ఈజ్ వెల్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ హైరోఫాంట్ అంటే లిటరల్గా ఊర్లో పెద్ద మనిషి కావచ్చు, మత పెద్ద కావచ్చు, చర్చ్లో ప్రీస్ట్ కావచ్చు, గుళ్ళో పూజారి కావచ్చు, ఎవరి దగ్గరికి అయితే మనకు ఒక సమస్య ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మనకు ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుందో అలాంటి వాళ్ళని మనం హైరోఫాంట్ కింద తీసుకుంటామన్నమాట. సో వీళ్ళు ట్రెడిషనల్ మెథడ్స్ ఫాలో అవుతుంటారు. ట్రెడిషనల్ మెథడ్స్ అంటే ఏంటి అంటే మనకి ఏవైతే అవసరమో, ఏవైతే మన ఎదుగుదలకి కావాలో, ఏవైతే మనకు ఉంటే మనం భయపడో లేకపోతే భక్తితోనో మనం మన కాన్షియస్గా మనం బతకగలుగుతాం. లైక్ రెస్ట్రిక్షన్సే లేకపోయింది అనుకోండి, లైఫ్ పైన రెస్ట్రిక్షన్సే లేకపోతే విచ్చలవిడిగా మనకి నచ్చినట్లు మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తాం అన్నమాట. అవే కొన్ని రెస్ట్రిక్షన్స్ మనకంటూ మనకు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, మనం వాటికి కట్టుబడి ఉంటాం అన్నమాట. మన విలువల్ని మనం పెంచుకుంటాం. సో ఇతను ఎవరంటే మనలో విలువలు పెంచే అతను అనమాట హైరోఫాంట్. అండ్ ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. మనలో విలువల్ని పెంచి మనల్ని సన్మార్గంలో పెట్టి తద్వారా మనకి రెన్యువల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి జరగబోయేది ఇంకొక ఎత్తు. సో గతం అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. కానీ ఇక్కడి నుంచి మనం ఇంకొక ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ అన్నమాట. మార్పు చెందబడి మనం ఇంకొంచెం బెటర్గా అయ్యి మనం చేయాలనుకున్న దాంట్లో మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. అందుకనే ఆల్ ఈజ్ వెల్, నేనున్నాను నీతో పాటి, నీవు అధైర్యపడకు, నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేయగలుగుతావు. సో నేనున్నప్పుడు నువ్వు ధైర్యంగా ముందరకు నడవగలుగుతావు అంటే నేను నీతోనే ఉన్నాను, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను. కాబట్టి నువ్వు ధైర్యంగా అడుగులు ముందరకు వేసి నీ లైఫ్లో నువ్వు ఇంకా బెటర్ అవ్వు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ 2 మేజర్ ఆర్కానా కార్డ్స్. సో ఇక్కడ ఖచ్చితంగా యు ఆర్ బీన్ ప్రొటెక్టెడ్, యు ఆర్ బీన్ గైడెడ్ బై ద పర్సన్, బై ద గాడ్ యు బిలీవ్ ఇన్. ఎవరినైతే మీరు గురువుగా భావించి వాళ్ళని నమ్ముతున్నారో వాళ్ళు మిమ్మల్ని సన్మార్గంలో పెట్టి మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి, కృష్ణుడు, దత్తాత్రేయ, బాబా, గణపయ్య, శివయ్య వీళ్ళందరూ ఉన్నారు. సో మీ ఇష్టదైవాలు అయిన ఉండొచ్చు వీళ్ళు. సో ఎవరైతే మీ ఇష్టదైవాలు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి. ఇక్కడ సీక్రెట్ కాంట్రాక్ట్స్ అనేది ఎందుకు వచ్చింది, ఐసిస్ కార్డ్ ఎందుకు వచ్చింది. ఐసిస్ స్టోరీ చాలా చాలా పవర్ఫుల్ స్టోరీ. నేను ఇదివరకు ఒక రీడింగ్లో చెప్పాను ఐసిస్ స్టోరీ. ఒహాసిస్, ఐసిస్ అని వాళ్ళిద్దరు ట్విన్స్, ఒక తల్లి గర్భం నుంచి వచ్చారు. వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకుంటారు. రాజ్యం కోసం వీళ్ళ అన్నే సొంత తమ్ముడిని ఏం చేస్తాడంటే ఖండాలుగా నరికి ఆ నరికిన భాగాలని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దిక్కున విసిరేస్తాడనమాట. ఈమె అధైర్యపడకుండా ఆ భాగాలన్నింటినీ తీసుకొని వచ్చి పేర్చి మమ్మీలాగా చేసి దానికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసుకొని తన హస్బెండ్తో తను సీక్రెటివ్గా నివసించడం మొదలు పెడుతుంది. వీళ్ళకు ఒక బాబు పుడతాడు. ఆ బాబు వచ్చి వీళ్ళ అన్నని జయించి రాజ్యాన్ని మళ్ళీ వీళ్ళకి దక్కేలాగా చేస్తాడనమాట. సో అంత స్ట్రాంగ్ లేడీ. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మనల్ని ఎంతమంది ఎన్ని విధాలుగా కిందకి లాగాలని చూసినా, ఎన్ని సమస్యలు క్రియేట్ చేసినా కానీ మనకు అవి సమస్యల్లాగే అనిపించవు. ఏదో విధంగా వాటికి ఒక సొల్యూషన్ని కనుగొని మనం ముందుకు వెళ్ళడానికే ఇష్టపడతాం, ఆగడానికి ఇష్టపడం. ఇక్కడ చూసారా, నేను ఈ స్టోరీ చెప్తున్నాను, ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. సో అగైన్ ఆ మేజర్ ఆర్కానా కార్డ్. హ్యాంగ్డ్ మ్యాన్ అంటే స్టాగ్నెంట్గా ఉండిపోవడం. లైక్ అంటే అక్కడి నుంచి మనకి ఎదుగు పొదుగు ఏం లేదు, ఆగిపోయినాం, ఏం చేయాలో అర్థం కాక. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఐసిస్ మీకు ఏం చెప్తుందంటే మీరు ఆగద్దండి. ఒక్కసారి ఆగినాము అంటే అక్కడికి మనం మన ఓటమి ఒప్పుకోవడం కానీ, లేదు నా చేత నవ్వదు అని మనం సరెండర్ అయిపోవడం కానీ జరిగినట్లు. మీరు మంచి నాలెడ్జ్ అండ్ జ్ఞానం కలిగిన వ్యక్తులు. ఎందుకంటే హ్యాంగ్డ్ మ్యాన్ ఈజ్ అ వెరీ వైజ్ పర్సన్.
సో మీలో ఆ జ్ఞానం ఉంది. మనకి దేవుడు పటాలు వెనకాల మనకి ఆరా ఉంటుంది కదా, ఇక్కడ చూసారా సన్, ఆ వెలుగు ఉంది, ఆ తేజస్సు ఉంది మీలో. సో మీలో ఏదైతే తేజస్సు ఉందో, మీలో ఏదైతే శక్తి ఉందో, మీలో ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకోండి, ఉపయోగించి మీరు ముందరికి వెళ్ళాలి తప్పితే మీరు అక్కడ ఆగి ఉండడానికి కాదు మీరు వచ్చింది ఇక్కడికి. సో మీరు ఆగకండి, మీ ప్రాణం ఆగకూడదు. ఒక చిన్న పాజ్, ఒక రెస్ట్ కోసం కొంచెం ఆగినా కానీ మళ్ళీ మీ ప్రాణాన్ని కొనసాగించాలి. అంతేగాని ఇక్కడ దేనికి అంతమన్న ఉండదు. మన చావే అల్టిమేట్ అంతమవుతుంది మన ప్రాణానికి. మనం ఆ డెత్ ఫేజ్లోకి వెళ్ళనంత వరకు మనం ప్రాణాన్ని కొనసాగించాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కానీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ ఈ రెస్ట్లెస్నెస్ కావచ్చు, ఈ స్టక్ ఫీలింగ్ కావచ్చు, ఐసోలేషన్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మన థాట్స్ వల్లనే మనకి క్రియేట్ అవుతున్నాయి. సో మీ ఆలోచన ద్వారాన్ని మార్చుకొని మీరు ధైర్యంగా ముందరికి వెళ్ళండి అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఆమె చందమామ తలపైన పెట్టుకున్నారు కదా. సో యు ఆర్ హైలీ ఇంట్యూటివ్, మీకు చాలా తెలివి ఉంది. సో మీ తెలివితేటలతో మీరు ముందరికి వెళ్ళండి, ధైర్యంగా ముందరికి వెళ్ళండి, అంతేగాని మీరు ఆగకండి అని చెప్తున్నారనమాట. అండ్ ఇది మీరు సన్ కింద కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా సన్ ఉంది. సో సన్ అంటే ఏంటి? సన్ ఈజ్ అ లీడర్, మాస్కులైన్ ఎనర్జీ, చాలా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారనమాట. మాస్కులైన్ ఎనర్జీ అంటేనే ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పనిచేసి వాళ్ళు ఏంటంటే ఇంటిని నడిపిస్తూ ఉంటారనమాట. ఏ విధంగా నడిపిస్తూ ఉంటారు? వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇంటిని నడిపిస్తూ ఉంటారు. ఇంటికి పెద్ద, నాన్న ఇంటికి పెద్ద. సో అలా మాదిర ఆ మాస్కులైన్ ఎనర్జీతో సన్ వచ్చారు కాబట్టి యు ఆర్ ఎ లీడర్. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్, గోల్ ఓరియంటెడ్గా ఉండాలి. ఇక్కడ కొంచెం ఈగోయిస్టిక్ నేచర్ ఉంటుంది. అహాన్ని కొంచెం పక్కన పెట్టేసినాము అంటే మనం చేసుకోవాలనుకున్న ప్రతిదీ మనం చేసుకోగలుగుతాము. అహం మనకి ఎందుకు పనికిరాదు. అహంకారం అనేది వద్దు, మనకి యారగెన్స్ అనేది వద్దు. మనకి ఇక్కడ ఏం కావాలి అంటే, మీకు సన్ నెంబర్ 1ని ఇండికేట్ చేస్తుంది. 1 అంటే ఇండివిజువలిస్టిక్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు చేయాలనుకున్నవి మీరు చేసుకోగలుగుతారు. మీలో ఆ శక్తి ఉంది. ఇట్స్ ఎ రిమైండర్ దట్ యువర్ అ స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి. కాబట్టి మీరు చేయాలనుకునింది మీరు చేసుకోవడం మొదలుపెట్టండి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఎందుకు వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ నాకు తెలిసి న్యూ బిగినింగ్స్ మీకు జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, అంటే రిలేషన్షిప్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోతే హెల్త్ వైజ్ కావచ్చు, వెల్త్ వైజ్ అంటే ఫినాన్షియల్గా కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు. ఐ థింక్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. లెట్స్ సీ ద కార్డ్, క్లారిఫికేషన్ కార్డ్. ఎస్, 6 of Swords. దెర్ ఈస్ ఫార్వర్డ్ మూమెంట్. అండ్ అంటే ఈ స్టక్ ఫేజ్ నుంచి, ఈ స్టాగ్నెంట్ ఫేజ్ నుంచి మీకైతే ఈ మార్పు వల్ల, ఈ న్యూ బిగినింగ్స్ వల్ల యూఆర్ గోయింగ్ టు ట్రావెల్. కొంతమంది అబ్రాడ్కి పోతారు. సో ఆ మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, జూమ్ అని చెప్పి పోతున్నారు పారాచూట్లో. బ్యూటిఫుల్. అండ్ మనకి ఎండ్ ఆఫ్ ద డెక్లో ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో వాట్ డస్ ఎంపరర్ సే? ఎంపరర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్. రాజు కాదు, రారాజు. కొంతమంది రాజులు ఈయన కింద ఉంటారు. సో మీరు అంత స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్తున్నారు. అందుకనే ఈరోజు ఈ గైడెన్స్ చేయమని చెప్పి మేబీ నాకు అనిపించిందేమో. సో మీరు వీక్ కాదు, మీరు వీక్ కాదు, మీరు సఫరర్స్ కాదు, మీరు విక్టిమ్స్ కాదు. ఆ విక్టిమ్ ఎనర్జీలోంచి బయటకు వచ్చేసేయండి. మీరు లీడర్స్, మీరు నిలబడి సాధించేవాళ్ళు అనమాట. మీరు యోధులు, మీరు పోరాడి జయిస్తారనమాట ఎలాంటి దాన్నైనా కానీ. ఒక హెల్త్ ఇష్యూ కావచ్చు, ఒక కెరియర్ ఇష్యూ కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఎనీ ఇష్యూ మేబీ యూ కెన్ ఫేస్. సో మీరు ఫేస్ చేయగలుగుతారు కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎవరైతే ధైర్యంని కోల్పోకుండా దేన్నైనా ఫేస్ చేసి నేను గెలవగలుగుతాననే నమ్మకం, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో వాళ్ళనే దేవుడు ఇంకొంచెం ఎక్కువ పరీక్షిస్తాడు. ఎందుకంటే ఆయనకి కూడా అహం ఉంటుంది కదా. నేను ఇన్ని కష్టాలు వీళ్ళకి పెడుతున్నా కానీ వీళ్ళేంది ఏదో విధంగా వాటిని అధిగమిస్తున్నారు. సరే, ఇలాంటి ఛాలెంజ్ ఒకటి ఇద్దాం, దీన్ని ఏం చేస్తారో చూద్దాం. సో ఎవరైతే అట్లా స్ట్రాంగ్ ఉంటారో, ఫిట్గా ఉంటారో, ఆ స్పిరిట్ ఉంటుందో
దట్ ఎట్లయినా మనం గెలవాలి, మనం ఓడిపోకూడదు అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ ఛాలెంజెస్ వస్తాయి. సో వాళ్ళే నెంబర్ 1గా మిగులుతారు లాస్ట్కి. సో మీరు అలాంటి వాళ్ళు, మీకు ఆ పవర్ ఉంది. సో అందుకనే మీకు ఇలాంటి టెస్ట్లు అనేటివి జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు తొందరగా ఈ కార్మిక్ సైకిల్స్ని కంప్లీట్ చేసుకొని మీరు ఆ నెంబర్ 1 పొజిషన్లో వెళ్ళి నిలబడుకోవాలి కదా. సో ఎప్పుడైతే మనం ఆ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తామో దెన్ వీ విల్ బికమ్ ద మోస్ట్ ఫేవరెట్ చైల్డ్ ఆఫ్ గాడ్. సో మీరు ఆ మోస్ట్ ఫేవరెట్ చైల్డ్ ఆఫ్ గాడ్ కాబట్టే నా ప్రొటెక్షన్ ఉంది, నా గైడెన్స్ ఉంది. మీరైతే మటుకు హ్యాపీగా మీ లైఫ్లో మీరు ముందరకు వెళ్ళిపోండి. మీరు దేనికోసమో ఆగి కూర్చోకండి. ఎవరో మిమ్మల్ని ఏదో చేస్తున్నారనో, లేకపోతే మీరు అనుకున్నట్లు జరగట్లేదనో మీరు బాధపడుతూ కూర్చుంటే మీరు అక్కడే ఉండిపోతారు. మీకు అనుకున్నట్లు మీకు జరగట్లేదా, మీకు అనుకునే విధంగా జరిగేలాగా మీరు ఏదైనా మార్గాన్ని ఎంచుకోండి. మిమ్మల్ని వీళ్ళు కష్టపెడుతున్నారా, వీళ్ళని మీరు అసలుకి పట్టించుకొని అవసరం లేదు. జస్ట్ నెగ్లెక్ట్, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. వాళ్ళని ఇగ్నోర్ చేసేసి అసలు ఒక మనిషి ఉన్నారు లేకపోతే వాళ్ళు ఇట్లా ఉన్నారు అనేది వాళ్ళు పట్టించుకోకపోతే అక్కడే వాళ్ళు ఏంటంటే ఉడికిపోతారు. దట్ ఏంది నన్ను అసలుకి ఇన్ని రోజులు నా వల్ల బాధపడుతూనో ఏడుస్తూనో లేకపోతే నన్ను ఏదో ఒక మాట అనేసో వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదంటే అరే అసలుకి ఏమవుతుంది, అక్కడే వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో పట్టించుకోకండి. అండ్ ఇప్పుడు మనము ఏంజిల్ ఆన్సర్స్ నుంచి కార్డ్స్ తీసుకుందాం. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ ఇక్కడ వీడియోని పాజ్ చేసి మీ క్వశ్చన్ని క్లియర్గా రాసుకోండి. నేను ఏంజిల్ ఆన్సర్స్ నుంచి కార్డ్స్ తీసుకుంటాను. సో దట్ మీ క్వశ్చన్ మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి రాసుకున్నప్పుడు మీరు ఆన్సర్స్ చూసినప్పుడు అది ఎలా రిలేట్ అవుతుంది అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడైతే వీడియోని పాజ్ చేసుకొని మీరు ఫస్ట్ మీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది రాసుకోండి. నేను షఫిల్ చేస్తున్నా. కార్డ్స్ ఏమొస్తాయో చూద్దాం. ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మన కార్డ్ నెంబర్ 1, డోంట్ స్టాప్. బ్యూటిఫుల్. ఇంతసేపు మనం చెప్పుకునే దానికి ఇట్స్ ఏ డబుల్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ దట్ యూ షుడ్ నాట్ స్టాప్. మీరు ఆగిపోవడానికి కాదు ఈ జన్మ తీసుకునింది, మీరు జయించడానికి తీసుకున్నారు. అందుకనే ఎండ్ ఆఫ్ ద డెక్లో బిగ్ హ్యాపీ చేంజెస్ ఉన్నాయి. సో బిగ్ హ్యాపీ చేంజెస్ ఉన్నాయి ఇఫ్ యూ బిలీవ్. మీరు నమ్మితే. ఇక్కడ చూడండి మళ్ళీ ట్రస్ట్ కార్డ్ ఉంది. ఇక్కడ నాకు ఈ కార్డ్ ఎందుకో తీయాలనిపిస్తుంది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఖచ్చితంగా ద సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్. ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ట్రస్ట్ యువర్ ఇన్స్టింక్ట్స్. you're going to see in near future big happy changes. చూద్దామా ఈ బిగ్ హ్యాపీ చేంజెస్ ఎప్పటి లోపల జరుగుతాయి అనేది. నాకు ఎప్పటి లోపల జరుగుతాయని చెప్పబుద్ధి కావడం లేదు, ఎందుకంటే మనం దానికోసం ఎదురు చూస్తాం. ఇక్కడ ఎదురు చూపులు కాదు కావాల్సింది మనకి. మనం యాక్షన్ ఓరియంటెడ్గా మనం అనుకున్నాం కదా, మనం ఏంటంటే మనం చేయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం చేయడం మొదలు పెడతామో ఖచ్చితంగా మనకు రావాల్సిన రిజల్ట్స్ మనకు వస్తాయి. మనం పని చేస్తేనే కదా ఫలితం వస్తుంది. పని చేస్తేనే కదా మనం ఫలితాన్నైనా ఆశించగలుగుతాం. మనం పని చేయకపోతే మనం ఫలితం మట్టుకు ఎందుకు వస్తుంది? సో మనం పని చేసి మనం చేయాల్సింది మనం చేసి ఆ తర్వాత ఫలితం దేవుడికి. ఆయన చెప్పాడు కదా నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను, నేను నిన్ను గైడ్ చేస్తున్నాను అని చెప్పి. సో డూ యువర్ వర్క్, లీవ్ ద రెస్ట్ టు గాడ్. హీఈస్ గోయింగ్ టు గిఫ్ట్ యూ. అల్టిమేట్లీ ఆయన ఏదైతే మీకు ఇవ్వాలనుకుంటారో, ఆయన ఎంత ఇంప్రెస్ అయితే మీ వల్ల అంత ఇంప్రెసివ్ బ్లెస్సింగ్స్ అనేటివి, గిఫ్ట్స్ అనేటివి మీ వైపు ఖచ్చితంగా పంపిస్తాడనమాట. ఆయన ఎవరిది అట్లా అట్టు పెట్టుకోడు. ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కాల్సిన టైంలో దక్కాల్సిన విధంగా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ మీ టర్నే. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? పదండి, మనం లేచి మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఆ లేజీ ఎనర్జీస్ని, ప్రొక్రాస్టినేషన్ని, వెయిటింగ్ ఎనర్జీస్ని వీటినన్నిటిని వదిలేసి మనం చేయాలనుకునేది మనం చేస్తూ వెళ్ళిపోదాం. మనకి ఫలితం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వద్దన్నా కనుక వర్షం కురవాల్సిందే. సో బిగ్ హ్యాపీ చేంజెస్ ఉన్నాయి. యూ హ్యావ్ టు జస్ట్ బిలీవ్ ఇన్ ఇట్. యూ హ్యావ్ టు ట్రస్ట్. డోంట్ స్టాప్. ద సిచ్యువేషన్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.